Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తూరుబాక గ్రామంలో అమరజీవి జోగ నర్సయ్యకు ఘన నివాళి అనంతరం స్మారక స్తూపం ఆవిష్కరించిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతునేని సుదర్శన్. ఈ సందర్భంగా గుండాల మండల సిపిఎం నాయకులు తోలెం గోపి అధ్యక్షతన జరిగిన సభలో సుదర్శన్ మాట్లాడుతూ జోగ నర్సయ్య చిన్ననాటి నుండే విప్లవ భావాలు కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, బండి రమేష్, రాష్ట్ర నాయకులు మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల నాయకులు భూపాల్, వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు గడ్డం వీరన్న, మాస్ లైన్ మంగయ్య, తుడుందెబ్బ నాయకులు కోడెం వెంకటేశ్వర్లు, పూనెం శ్రీనివాస్, ముత్తాపురం సర్పంచ్ కల్తి రాధ, అన్నవరపు సత్యనారాయణ, శంకరన్న, నబీ, బొమ్మల కనకరాజు, వజ్జ సుశీల, సారమ్మ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రజలందరికీ మనం సేవ చేయాలి, పోరాటం చేయాలి, వాళ్ళకి ఎర్ర జెండా పట్టుకుని ఉద్యమంలో పాల్గొనాలి అని అంటే సిపిఎం పార్టీ కరెక్ట్, సిపిఎం పార్టీ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అనేక చర్చలు చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి జోగ నర్సయ్య తన తుది శ్వాస వరకు మన పార్టీలో ఉంటూ అనేక గ్రామాల్లో విస్తరిస్తూ ఈ గ్రామంలో వార్డు మెంబర్ని, ఉప సర్పంచుల్ని గెలుచుకున్నటువంటి తీరు, అనేక గ్రామాల్లో ఆయన వాళ్ళ జోగ నర్సన్నగా పిలుచుకునేటువంటి ఆప్యాయతని పొందినటువంటి గొప్ప నాయకుడు. ఈరోజు జరుగుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు అమరజీవి కామ్రేడ్ జోగ నర్సయ్య స్తూపావిష్కరణ సభకి అధ్యక్షత వహించినటువంటి తోలెం చిన్నమల్లయ్య గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ సుదర్శన్ గారు, కామ్రేడ్ మల్లు లక్ష్మి గారు, కామ్రేడ్ నున్నా నాగేశ్వరరావు గారు, కమిటీ సభ్యులు, అట్లాగే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, జోగ నర్సయ్య మిత్రులు ఈ కార్యక్రమంలో ఇన్ని రకాల మెలకలు పెడతా ఉన్నారు. ఇచ్చిన హక్కుపత్రాలు ఇచ్చి కూడా ఆటంకాలు పెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు, అధికారులు చేస్తూ ఉంటే వాటి మీద సిపిఎం పోరాడుతూ ఉంది. అదొకటే కాదు, ఇవాళ మన ఉచిత విద్యుత్ ఉంది. గుండాల మండలం మొత్తం దుత్తు కూడా పెద్ద ఇక్కడ ఆనకట్టలు లేవు, పెద్ద చెరువులు తక్కువే. ఎక్కువ కూడా బోర్లు, వాగులకు మోటార్లు పెట్టుకుని పంటలు పండించే ప్రాంతం ఇది. కరెంటు లేకపోతే పంటలు పండించుకోవడం కష్టం. ఇప్పుడే మేము ఇక్కడ గుండాలలో వ్యవసాయ మార్కెట్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి వచ్చాం. అక్కడ మొక్కజొన్నలు కొనుగోలు జరుగుతూ ఉంది. రైతు కష్టపడి మొక్కజొన్నలు పండించాడు. 6 కాలం కష్టపడి రైతు మొక్కజొన్న పండిస్తే ఇవాళ ఈ దేశంలో కొనే దిక్కు లేకుండా పోతా ఉంది. ఏదో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఇవాళ రైతు కొనాలంటేనేమో యూరియా దొరకదు, రైతు కొనాలంటే ఎరువులు దొరకవు, రైతు కొనాలంటే ఇతర పెస్టిసైడ్స్, నాణ్యమైనటువంటి పెస్టిసైడ్స్ దొరకవు, విత్తనాలు దొరకబుచ్చుకొని, ఎరువులు దొరకబుచ్చుకొని, పడిగాపులు కాసి పంట పండించుకొని అనేక రకాల వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, కొంతకాలం అతివృష్టి, కొంతకాలం అనావృష్టి, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. వీటన్నిటిల్లో నుంచి పంట పండించుకొని తీసుకొని వస్తే కొనేటటువంటి దిక్కు లేకుండా పోతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కొనాలి అని కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో పండించినటువంటి ధాన్యం చాలా గొప్పగా మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, చాలా గొప్పగా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. 1,40,00,000 టన్నుల ధాన్యం తెలంగాణ రాష్ట్రంలో పండింది. భారతదేశంలోనే అత్యధిక ఉత్పత్తిని సాధించినటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి చెప్తా ఉన్నారు.